డిఫరెన్సెస్ ఎట్లా ఉంటాయి అక్కడి లాస్ ఇక్కడి లాస్కి ఈ డైవర్స్ కేసుకి సంబంధించి? డైవర్స్ కేసుకి అక్కడ లాస్కి ఇక్కడ లాస్కి ప్రధానంగా డిఫరెన్స్ ఏంటంటే అక్కడ కాంప్లికేటెడ్ లేవు లాస్, సింప్లిఫై ఉంటాయి. అంత ఫ్రీ డిఫైన్ చేసి ఉంటుంది. ఇండియా లెక్క ఇట్లా కాంప్లికేటెడ్ ఉండవు. ఓకే, మొత్తం ఫ్రీ డిఫైన్ చేసి ఉంటుంది కాబట్టి అక్కడ కేసులు వాదించడం అనేది చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ ప్రాసెస్. అక్కడ ప్రధానంగా ఏంది, నో ఫాల్ట్ డైవర్స్. నో ఫాల్ట్ డైవర్స్ అంటే ఏంటంటే జనరల్గా అందరికి అర్థమైన భాషలో ఏంటంటే డైవర్స్ తీసుకోవాలంటే ఎదురు వ్యక్తి అభిప్రాయంతో సంబంధం ఉండదు. నువ్వు డైవర్స్ పోయి అప్లై చేసేసుకుంటావు, స్టేట్ వైజ్ రూల్స్ ఉంటాయి, పోయి అప్లై చేసుకుంటావు, వాళ్ళు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి లాస్ట్లో డైవర్స్ ఇచ్చేస్తారు. మళ్ళీ అక్కడికి ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే భారతదేశంలో వైఫ్కి ప్రాపర్టీ మీద రైట్ లేదు, భర్త ప్రాపర్టీ మీద రైట్ లేదు. యూఎస్లో పెళ్ళైన తర్వాత సంపాదించిన దాని మీద వైఫ్కు రైట్ ఉంటుంది. ఇద్దరు సంపాదించిన రైట్ ఉంటుంది, ఇద్దరి ఆస్తులు అప్పులు అంతా ఒక దగ్గర పోగేసి సరిసగం చేసి పంపిస్తారు పెళ్ళైన తర్వాత సంపాదించి ప్రతి ఒక్కటి. అట్లా ఇక్కడ లేదు. ఒకవేళ అక్కడ హౌస్ వైఫ్ అయిందన్నా కూడా ఆమెకు రైట్ ఉంటుంది, ఇక్కడ ఉండదు.